లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీ లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్ పతాకంపై గౌరవ్ హీరోగా, గోపాలరావు, నందిని కపూర్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం బ్లడ్. అవధూత గోపాల్ దర్శక, నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లో పలకరించనున్న సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ రిలీజ్ అండి, మీరు రావాలి తప్పకుండాను అన్నారు. దాంట్లో గొప్ప విశేషం ఏంటంటే, నాకు శ్రీరామ్ గారు కదా మీ పేరు, ఈయన వీరు ఫోన్లో మాట్లాడి మీ డేట్ ప్రకారమే మేము పెట్టుకుంటాం ప్రెస్ మీట్ అండ్ ట్రైలర్ లాంచ్ అన్నారు. దట్ ఈస్ గ్రేట్ సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ శ్రీరామ్ గారు, నిజంగా. ఇకపోతే ఇందాక ట్రైలర్ చూసాం మనం, చాలా బాగున్నాయి ప్రోమోస్ అన్నీ కూడా. రెండోది ఐటమ్ సాంగ్, ముసలోడికి దసరా పండగ సాంగు అత్యద్భుతంగా ఉంది నిజంగా కూడానండి. రెడ్ డ్రెస్లో ఉన్నది నేనే, పూజారి క్యారెక్టర్. ఒక మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో. గోపాలరావు సార్ గురించి చెప్పాలంటే ఎన్నో సీరియల్స్ సినిమాలు చేశారు. సో తను ఒక మంచి సినిమా ద్వారా వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయాలని, ఇది 3వ సినిమా. సో ఫస్ట్ సినిమాకి, సెకండ్ సినిమాకి, 3వ సినిమాకి చాలా ఈజీగా అనిపిస్తుంది. గుడ్ లక్ గౌరవ్. బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు ఉండాలి, లేకపోతే పడిపోతుంది. మనం ఎంత సినిమా చేసినప్పుడు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరో ఒక గొప్ప వ్యక్తి కావాలి. అది దాసరి నారాయణరావు గారి ఆశీస్సులతో ఇంతింతై వటిడింతై ఈరోజు చిత్ర పరిశ్రమలో అన్డిస్ప్యూటెడ్గా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించడమే కాకుండా, దర్శించడమే కాకుండా ఈరోజు యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, చాలా చక్కగా, ఫ్రెండ్లీగా మాట్లాడినటువంటి రేలంగి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు రావడంతో ఈ సభకు కూడా అందం వచ్చింది. శ్రీ కనకవర్షిణి క్రియేషన్స్ పతాకంపై రూపొందించినటువంటి మన బ్లడ్ అనేటటువంటి మూవీని ప్రొడ్యూస్ చేసినటువంటి గోపాలరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యం, ఆ సినిమా అంత అద్భుతంగా ముందుకు రావాలన్నా సరే ఆ సినిమాను ఆదరించేటటువంటి ప్రేక్షకులు కూడా అంతే ముఖ్యం. కాబట్టి సో ప్రేక్షక దేవులందరూ కూడా సో మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఒక మూవీని వీక్షించి ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క మూవీతో 3వసారిగా మనందరికీ పరిచయం అవుతున్నటువంటి హీరో గౌరవ్కి మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, సో ఈ సినిమా నటించినటువంటి నటీనటులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్. సో బ్లడ్ మా గోపాలన్న అసలు ప్రతి సినిమాలో కూడా డెఫినెట్గా ఏదైనా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ కాల్ చేసి, ఆనంద్ నువ్వు దీంట్లో క్యారెక్టర్ నీకు ఉంటుంది, నువ్వు డెఫినెట్గా చేయాలంటారు. ఇది మాకు ఎలా అంటే ఇక సొంత సంస్థ లాగానే ఈ మూవీ, ఈ బ్యానర్ ఒకటి. అలాగే మన వెళ్ళిపోయారు నరసింహారావు గారు, వెళ్ళిపోయారు. ఆయన రావడం నిజంగా అదృష్టం మా అందరికీ. దీంట్లో నటించిన మన అప్పారావు గారు కానీ, గౌరవ్ హీరోగా ఈ 2వ సినిమా ఎంతో చేయడం నేను చాలా ఎంజాయ్ చేసిన మూవీలో కూడా. బ్లడ్ మూవీ, ఈ బ్లడ్ మూవీ అంటే ఆ టైటిల్ వినంగానే చాలా అండి అందరికీ భయం అనేది తెలుస్తుంది, ఆ సినిమా ఎంత హారబుల్ ఉంటుందని చెప్పి. అలాంటిది ప్రొడ్యూసర్ గారు అండ్ రేలంగి సార్ గారు కూడా వచ్చారు. సో నాకు చాలా హ్యాపీగా ఉన్నారు రేలంగి సార్ వచ్చినందుకు. లాస్ట్ టైము డేంజర్ లవ్ స్టోరీ మూవీలప్పుడు కూడా వచ్చారు. సో ఈ మూవీ అనేది ఎట్లా ఉంటుందంటే చాలా హారర్గా ఉంటుంది మూవీ. మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు బుక్ చేసుకోవాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి ముందే, చెప్తున్నా అందరికీ. ఈ 27వ తారీఖు నేను రిలీజ్ చేస్తున్నాను. దానికి ఉభయ రాష్ట్రాల ప్రజలు కూడా ఆశీర్వదించి మరి ఈ సినిమాను విజయవంతం చేయాలని ఒక 100 సినిమా థియేటర్లో ప్లాన్ చేస్తున్నాము. కథాంశం చాలా బాగుంటుంది. ఎలాగంటే ఓ యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఆమెకు హత్యకు గురవుతుంది. హత్యకు గురైన క్రమంలో ఆమె ఆత్మగా మారి అందరినీ మన పగతో రగిలిపోయి అందరినీ చంపుతుంటుంది. చివరకు తప్పు తెలుసుకొని అమాయకులను కొంతమంది చంపిన తర్వాత ఆమెకు గుర్తొచ్చి పశ్చాత్తపడి అప్పుడు మాంత్రికుడైన మన విజయభాస్కర్, ఇంకో తాయుద్దన్ అని వీళ్ళంతా మరి వచ్చి ఆ ఆత్మలను బంధిస్తారు. ఒక ఆత్మను ఒక సీసాలో, ఒక ఆత్మను ఒక సీసాలో. సో కథ అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.